ముందు జనాభా పెంచితే అభివృద్ధి దానంతటదే వస్తుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో పాపులేషన్ మేనేజ్మెంట్ పై కీలక ప్రకటన చేశారు. ఒకప్పుడు ఇద్దరితో ఆపు అనే నినాదం ఉండగా ఇప్పుడు ఒక్కరు వద్దు, ఇద్దరు ఓకే, ముగ్గురు ముద్దు అనే కొత్త నినాదాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. రాష్ట్రంలో ప్రస్తుతం సంవత్సరానికి సుమారు 6.7 లక్షల మంది పిల్లలు పుడుతున్నారు. కానీ ఇది సరిపోదని సీఎం తెలిపారు. 1992లో 3% ఉన్న సంతానోత్పత్తి రేటు ఇప్పుడు 1.5% పడిపోయిందని, అది కనీసం 2.1% పెరిగితేనే భవిష్యత్తులో అభివృద్ధికి అవకాశం ఉంటుందన్నారు. రాష్ట్రంలో వృద్ధాప్య జనాభా వేగంగా పెరుగుతోందని కూడా ఆయన హెచ్చరించారు. ప్రస్తుతం 57% మంది దంపతులు ఒక్క పిల్లలతోనే ఆగిపోతున్నారు. 32% మంది ఇద్దరితో ఆపేస్తున్నారు. 9% మంది మాత్రమే ఇద్దరికి మించి పిల్లలను కంటున్నారు. ఈ పరిస్థితి మారాల్సిందేనని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే ఏప్రిల్ 1 నుంచి కొత్త పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ అమల్లోకి రానుంది. ఇద్దరికి మించిన పిల్లల కంటే కాన్పు సమయంలో 25,000 ప్రోత్సాహం ఇవ్వడం, రెండో బిడ్డ పుట్టిన తండ్రికి 1 నెల, మూడో బిడ్డ పుట్టిన తండ్రికి 2 నెలల సెలవులు ఇవ్వడం వంటి నిర్ణయాలు తీసుకుంది. పిల్లలను మెరుగైన జీవన ప్రమాణాలతో పెంచితే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని చెప్తోంది. ఇక ఈ విధానంపై రాజకీయ, సామాజిక వర్గాల్లో చర్చ జరుగుతోంది. గతంలో ఇద్దరు పిల్లలకు పరిమితి విధించిన ప్రభుత్వాలే ఇప్పుడు ముగ్గురు పిల్లలను ప్రోత్సహించడం గమనార్హం. మోహన్ భగవత్ కూడా ఇటీవల జనాభా నియంత్రణ అవసరం లేదని వ్యాఖ్యానించారు. ఉత్తర భారత రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, బీహార్లో జనాభా ఎక్కువగా ఉండగా దక్షిణ భారత రాష్ట్రాల్లో జనాభా తక్కువగా ఉంది. భవిష్యత్తులో డీలిమిటేషన్లో జనాభా కీలకంగా మారే అవకాశం ఉండడంతో రాజకీయ లాభాల కోణం కూడా ఉందని విమర్శలు వస్తున్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం ఇది రాజకీయ నిర్ణయం కాదని, రాష్ట్ర భవిష్యత్తు కోసం తీసుకున్న చర్యలని చెప్తోంది.